కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. 5 ఐస్ లో ఆస్ట్రేలియా ఒకటి మనందరికీ తెలుసు. బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, అమెరికా. ఈ 5 దేశాల్లో టెక్నాలజీ పరంగా ఎంత అభివృద్ధి చెందినా కానీ కుటుంబ వ్యవస్థ, ఫ్యామిలీ సిస్టమ్ మాత్రం చాలా వర్స్ట్గా ఉంటుంది. కాబట్టి ఆస్ట్రేలియా ఫ్యామిలీ సిస్టమ్ని కూడా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో యాంటనీ ఆల్బనీ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మొన్న ఎన్నికల క్యాంపెయిన్ అప్పుడు కూడా మేము అధికారంలోకి వస్తే సోషల్ మీడియాను బ్యాన్ చేస్తాను, 16 ఇయర్స్ లోపల పిల్లలు ఎవరు కూడా సోషల్ మీడియా చూడకూడదు, అలా విద్యార్థులు 16 ఏళ్ళ లోపల పిల్లవాళ్ళు ఎడ్యుకేషన్ కంటే పక్కదోవలు పడుతున్నారు, యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ లాంటి వాటిలో తమ టైం అంతా స్పెండ్ చేస్తున్నారని, అనవసరమైన విషయాలు బాగా చూస్తున్నారని చెప్పేసి పరిశీలన చేసిన పిమ్మట ఒక చట్టం తీసుకొచ్చింది. నిజంగా అది గొప్ప చట్టం అండి. ఏంటంటే నిన్ననే పాస్ అయింది ఆ చట్టం. ఏంటంటే ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల లోపల పిల్లలు ఎవరు కూడా సోషల్ మీడియా చూడకూడదు. అలా పేరెంట్స్కి చెప్పడమే కాకుండా ఆ బాధ్యత సోషల్ మీడియా పైన కూడా ఉంది అని చెప్పేసి ఆ చట్టం చెప్తూ ఉంది. అది యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ రకంగా పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. నిజంగా చెప్పాలంటే చాలా ధైర్యవంతమైంది. ఈ విషయంలో ఆస్ట్రేలియాని నేను మెచ్చుకోవాలి. ఎందుకంటే అధికార పక్షమే కాకుండా ప్రతిపక్షం కూడా ఈ చట్టాన్ని ఆమోదించింది. ఇంచుమించుగా 10 ఎంపీస్ లోవర్ హౌస్ వాళ్ళు 10 మంది మాత్రమే రిఫ్యూజ్ చేశారు, మిగతా 160 మంది దాన్ని ఆమోదించారు. ఈ రకంగా కేవలం అప్పర్ హౌస్లో పోవాలి. అప్పర్ హౌస్లో కూడా యాంటనీ ఆల్బనీకి మెజారిటీ ఉంది. కాబట్టి ఫార్మల్గా ఒక 1 వీక్ లోపల ఈ చట్టం అమల్లోకి వస్తుంది. ఇలాంటి చట్టం భారతదేశంలో కూడా తీసుకుని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో మోదీ చొరవ తీసుకోవాలి. ముఖ్యంగా మనము మన స్ట్రెంత్, మన బలం ఏంటంటే మన ఫ్యామిలీ సెటప్. ఈ ఫ్యామిలీ సెటప్ని ఈ సోషల్ మీడియా తప్పనిసరిగా బ్రేక్ చేస్తుంది. కాబట్టి మోడీ గారు, ప్రతిపక్షము, అన్ని పార్టీలు కూడా 16 ఏళ్ల లోపల పిల్లల్ని తప్పనిసరిగా సోషల్ మీడియాకు దూరం పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. భారతదేశం కూడా ఈ దిశలో ఆలోచన చేయాలి అని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం. అంతెందుకండి, నా మనమళ్ళు 1కి 2 ఏళ్ళు, వాడు 5 ఏళ్ల పిల్లవాడు, 8 ఏళ్ల పిల్లవాడు, 6 నెలల పిల్లవాడు ఎంతసేపు మొబైల్ చూస్తారు. వాళ్ళు కాన్సన్ట్రేషన్ అంతా మొబైల్ పైనే ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ కూడా తప్పనిసరిగా పిల్లల్ని సోషల్ మీడియాకు దూరం పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. భవిష్యత్తు తరాలని కాపాడవలసిన అవసరం ఎంతైనా ప్రభుత్వానికి, కుటుంబానికి, సమాజానికి, అందరికీ, పెద్దలకు అందరికీ కూడా ఉంటుంది అని నా వ్యక్తిగత అభిప్రాయం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. జై హింద్.